అమ్మయ్య ఇప్పుడు కొంచెం టైం దొరికింది, ఇంకా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఒక్కసారిగా బేబీ లేచి ప్లాన్ మొత్తం కూడా మార్చేస్తుంది. ఎవరైనా రిలేట్ చేసుకోగలరా? అయితే ఈ సాటర్డే ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి. రాకేష్ ఎమ్లీ ఇద్దరు కూడా పియానో రిసైటల్ కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఇల్లు చుట్టూ చూశాను. బేబీ నిద్రపోతుంది, ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఓకే ఫైన్, ఇప్పుడు నా చోర్స్ అన్ని కూడా క్విక్ గా ఫినిష్ చేసేసుకోవాలి అని అనుకున్నాను. ప్లాన్ చాలా సింపుల్, ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి, కిచెన్ సర్దుకోవాలి, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. కానీ బేబీకి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ద మూమెంట్ రాకేష్ అండ్ ఎమ్లీ అలా వెళ్ళిపోగానే ఇంకా ఒక్క చోర్ మొదలవ్వకుండానే బేబీ ఏడుపు మొదలు పెట్టేసిందండి. ఇంకంతే, ఏం చేస్తాం? బేబీ ఏడిస్తే ఇంకా మిగిలిన పనులన్నీ కూడా పెండింగ్ పెట్టేయాల్సిందే. అంట్లు ఆగిపోతాయి, కిచెన్ పనులన్నీ ఆగిపోతాయి, వంట ఆగిపోతుంది. తనకి ఫుల్ అటెన్షన్ కావాలి. సో తనకి గబగబా పాలిచ్చేసి డైపర్ చేంజ్ చేసేసి డ్రెస్ కూడా వేసేసి అలాగా తన్ని రాక్ చేస్తా ఉన్నాను, ఎప్పుడు పడుకుంటుందా అని చెప్పి. ఇంకా అలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఇంట్లో నడుచుకుంటూ తన్ని పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నాను. అరగంట సేపు ట్రై చేశాను. అలా అరగంట కాస్త గంట అయింది, గంట కాస్త ఇంకొక 1.5 hours అయిపోయింది. ఫైనల్ గా 1.5 hours తర్వాత బేబీ కొంచెం నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇంకంతేనండి, థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను. అప్పుడే ఛాలెంజ్ అయిపోలేదండి. తన్ని మళ్ళీ క్రిబ్ లో పడుకోబెట్టడం ఇంకొక ఛాలెంజ్. సరే క్రిబ్ లో పడుకోబెట్టడానికి ట్రై చేశాను. అడుగు వేసుకుంటా జాగ్రత్తగా తన అలా పడుకోబెట్టానండి. థ్యాంక్ గాడ్ తను లేవలేదు. ఫైనల్ గా డోర్ క్లోజ్ చేసేసుకొని ఇంకా బేబీ మానిటర్ ఆన్ చేశాను. తను అలాగా బేబీ మానిటర్ చేసుకుంటా ఇంకా కిచెన్ లోకి వచ్చాను. కిచెన్ లోకి చూడగానే అంతేనండి, ఇప్పుడే ఒక టొర్నేడో పాస్ అయిందా కిచెన్ లో నుంచి అని అనిపించింది. ఫైనల్ గా కిచెన్ లో బోల్ అంత పనుంది. ఒక సూపర్ విమెన్ లాగా ఫీల్ అయ్యాను. వెంటనే ఓకే ఇదంతా కూడా ఫాస్ట్ గా క్లియర్ చేసేసుకోవాలి అని చాలా వరకు అన్ని అంట్లన్నీ కూడా డిష్ వాషర్ లో లోడ్ చేశాను. కొన్నేమో హ్యాండ్ వాష్ తో చేయాల్సిన హ్యాండ్ వాష్ తో చేస్తాను అనమాట. అలాగే కిచెన్ కౌంటర్ టాప్స్, అలాగే స్టవ్ కౌంటర్ టాప్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నానండి. ఇంకా ఫైనల్ గా డిన్నర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంతే, డింగ్ డాంగ్ బెల్ రింగ్ అయింది. రాకేష్ ఎమ్లీ ఇద్దరు కూడా పియానో రిసైటల్ నుంచి వచ్చేసారు. మా పాప అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. తనైతే మ్యూజికల్లీ వెరీ టాలెంటెడ్ అనే చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తన పర్ఫార్మెన్స్ చూసి. మా కడుపు నిండిపోయింది. అండ్ అలాగని డిన్నర్ చేయకుండా ఉండలేం కదండి. రాకేష్ ఎమ్లీ చాలా ఆకలితో వచ్చారనమాట. చాలా బాధ అనిపించింది వాళ్ళని చూడగానే. అందరి పేరెంట్స్ ఏం చేస్తారో ఈ టైంలో అదే చేసాం మేము కూడా. సో బయటకు వెళ్ళి క్విక్ గా గ్రాబ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈలోపు మా బేబీ లేచిపోయింది. అండ్ మా లిటిల్ ఛాంపియన్ ఎమ్లీ ఉంది కదా, తనేమో బేబీని చూసుకుందనమాట. షీ సచ్ ఎ బిగ్ సిస్టర్ అండి, వెరీ గుడ్ సిస్టర్. అండ్ మేము డిన్నర్ తీసుకొని వచ్చేసాము. ఇంకా అందరం కలిసి కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తామండి. దట్స్ హౌ మై మదర్హుడ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. నా స్కెడ్యూల్స్ ఏవి కూడా నేను ప్లాన్ చేసుకున్నట్లుగా వెళ్ళవు, కానీ అన్ని కూడా నా ప్లాన్స్ అన్ని కూడా మా బేబీతో అలాగే మా పాపతో ఇద్దరితో కూడా టై అప్ అయి ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ వెరీ మచ్ బ్లెస్డ్ టు బి ఎ మామ్ రైట్ నౌ with 2 beautiful kids. See you guys in the next video. Until then, take care. Bye.